హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే తెలిసిన ఒక అప్డేట్ ఏంటంటే ప్రిన్స్ యావర్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది కదా, అతనితో ఇమాన్యువల్ టాస్క్ ఆడడం జరిగింది. సో ప్రిన్స్ యావర్ ఓడిపోయారు, ఇమాన్యువల్ గెలిచారు. సో గెలిచి ఒక కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ హాట్ క్లైమేట్ వచ్చిందంట. ఎందుకంటే మనకు తెలిసిందే బయట నుంచి ఇమాన్యువల్ అండ్ ప్రిన్స్ యావర్ ఇద్దరు ఒకరికొకరు పరిచయం ఉన్నట్టు తెలిసిందే. సో ఎక్కడో ఈ టాస్క్ విషయంలోని ఇమాన్యువల్ కంటే ప్రిన్స్ యావర్ స్లోగా పర్ఫామ్ చేశారు అని హౌస్ మేట్స్ అందరి అభిప్రాయం అనమాట. కొంచెం డ్రామా వెళ్ళింది, ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ పెట్టడం కూడా జరిగిందంట. అండ్ గేమ్ విషయానికి వచ్చేసరికి పజిల్ గేమ్ టాస్క్ అంట. సో ఒకదానికొకటి అరేంజ్ చేస్తూ స్పీడ్గా మైండ్ అండ్ ఫిజికల్ రెండు ఉండడం జరిగిందంట. సో అంత ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్ ఒక బర్డ్ ఉంటే ఆ బర్డ్ కానీ, ఒక డాల్ ఉంటే డాల్ కానీ అక్కడ చూపించిన ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ప్రాపర్గా తీసుకొచ్చి అది పెట్టడం అనమాట. సో ఇది టాస్క్, పజిల్ గేమ్ టాస్క్. చాలా ఇద్దరు బాగానే ఆడారంట. కానీ అందరికీ ఆ డ్రామా అయితే హౌస్లో క్రియేట్ అయింది. కోరుండి ప్రిన్స్ యావర్ ఓడిపోయాడా ఇమాన్యువల్ని గెలిపించడానికి అన్న క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. సో నన్ను అడిగితే అంత క్వశ్చన్ మార్క్ రావాల్సిన అవసరం లేదు. ఇమాన్యువల్ నార్మల్గా ఒక స్పాన్సర్షిప్ టాస్క్ కూడా వదలరు, ఆయన ఇచ్చి పడేస్తాడనమాట. తెలిసినంత వరకు అయితే ఇమాన్యువల్ జెన్యున్గానే ఆడాడు అనేది నా అభిప్రాయం. మరి ఎపిసోడ్ చూస్తే కానీ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. సో దీస్ ఆర్ మేక్ డోంట్ ఎస్ ఫైనల్. అండ్ ఇమాన్యువల్ అయితే మొత్తానికి వన్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. సో ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్లో కళ్యాణ్, డీమన్ పవన్, మానస్ నాగపల్తో ఆడిన టాస్క్లో డీమన్ పవన్ గెలిచారు. ప్రియాంక జైన్తో ఆడిన టాస్క్లో కళ్యాణ్ గెలిచారు. అండ్ ఇప్పుడు ప్రిన్స్ యావర్తో ఆడిన టాస్క్లో ఇమాన్యువల్ గెలిచారు. ముగ్గురు టఫ్ కాంపిటేటర్స్, ఎక్కడికెక్కడ ఎవరు తగ్గరు. కళ్యాణ్ కూడా ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది కదండి సీజన్. సో గట్టిగా ఆడిద్దామని చెప్పి ఆ ఫైర్తో ఉన్నాడు. డీమన్ పవన్ అయితే అటాక్ చేద్దామని బీస్ట్ మోడ్ ఆన్. అండ్ ఇమాన్యువల్ అయితే చీతాలాగా వెయిట్ చేస్తారు, ఎలాంటి టాస్క్ అయినా ఇట్లా అటాక్ చేసి పట్టుకోవడానికి. చూద్దాం ముగ్గురులో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఇంకా రిమైనింగ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. శోభా శెట్టి అందరూ రాబోతున్నారు. ఖచ్చితంగా శోభా శెట్టి గారు ఎందుకో నాకు రీతు చౌదరి గారితో ఆడతారనిపిస్తుంది. ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ పాపం నో లక్ అండి, ఎవరికి అనుకుంటున్నారా, తనూజ, భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు. పాపం వాళ్ళకి లక్ ఫేవర్ చేయలేదు. పాపం వాళ్ళ కెప్టెన్సీ కంటెంటర్స్ అవ్వలేకపోయారు. అందరిలో కంటే ఎక్కువ ఫీల్ అవుతుంది అయితే భరణి గారి గురించి అని చెప్పాలి. పాపం ఆయన ప్రతి ఒక్కరికి కెప్టెన్ చేసే కెపాసిటీ ఉన్న అతను పాపం ఆయన విషయానికి వచ్చేసరికి ఇట్లా జరగడం అంటే బ్యాక్ ఫైర్ అయినట్టే. అసలు చూద్దాము ఏం జరగబోతుందో. బిగ్ బాస్ ఏమైనా ఇంకో ఛాన్స్ ఇస్తారా, ఇంకో ట్విస్ట్ క్రియేట్ చేస్తారా, ఒకళ్ళని ఎంచమని చెప్పే అట్లా కెప్టెన్కి ఏమైనా ఆప్షన్ ఇస్తారా పవర్ కింద, చూద్దాం. అది కూడా ఉంది. కెప్టెన్ రీతు ఉన్నారు కదా, ఒక పవర్ ఇచ్చి ఒక కంటెండర్ని మీరు ఎంచుకోవచ్చు డైరెక్ట్గా. అంటే భరణి గారు వస్తే భరణి గారికి ఒక అవకాశం వచ్చినట్టే. నాకు ఎందుకో ఇదే జరుగుద్ది అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే కామెంట్ డౌన్ చేయండి. ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ లాస్ట్ వరకు నా వీడియోస్ని చూడండి, అప్డేట్స్ని చూడండి, రివ్యూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.